ఓం శాంతి. ఈరోజు సాకార మురళి. ఈరోజు డేటు 22/11/24. मीठे बच्चे, बाबा की श्रीमत पर चलना ही बाबा का रिकॉर्ड रखना है. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి ఒక శ్రీమత అనుసారంగా నడిచేదే తండ్రికి గౌరవాన్ని ఇచ్చేది. మన్మత్ పర్ చల్నే వాలే డిస్రిగార్డ్ కర్తే హై. మన్మతం అనుసారంగా నడిచే వాళ్ళు డిస్రిగార్డ్ చేస్తారు. ఈరోజు ప్రశ్న, गृहस्थ व्यवहार में रहने वालों को किस एक बात के लिए बाबा मना नहीं करते लेकिन एक डायरेक्शन देते, वो कौन सा? గృహస్థ వ్యవహారంలో ఉండే వాళ్ళకి ఏ ఒక్క మాటలో బాబా వద్దు అని చెప్పరు, అయితే ఒక డైరెక్షన్ ఇస్తారు. అది యావది? జవాబు, बाबा कहते बच्चे तुम बल सभी के कनेक्शन में आओ, कोई भी नौकरी आदि करो, संपर्क में आना पड़ता, रंग बिरंगी कपड़े पहनने पड़ते तो पहनो, बाबा की मना नहीं है. బాబా అంటున్నారు, పిల్లలారా, బలి మీరు అందరు కనెక్షన్లో కూడా రావాల్సి పడుతుంది, ఏదైనా పని చేయాల్సి పడుతుంది, సంపర్కంలో రావాల్సి పడుతుంది, కలర్ డ్రెస్లు వేసుకోవాల్సి పడుతుంది. దీనికి బాబా వద్దు అని చెప్పరు. बाबा तो सिर्फ डायरेक्शन देते, बच्चे देह सही देह के सब संबंधों से ममत्व निकाल मुझे याद कर. బాబా డైరెక్షన్ ఇస్తున్నారు, పిల్లలారా, దేహ సహితంగా దేహం అనే అన్ని సంబంధాలతో మమత్వాన్ని తీసేసి నన్ను ఒక్కరిని గుర్తు చేసుకోండి. ఓం శాంతి. शिव बाबा बैठ बच्चों को समझाते, अर्थात आप समान बनाने का पुरुषार्थ कराते हैं. శివ్ బాబా కూర్చొని పిల్లలు చెప్తున్నారు అంటే తన సమానంగా చేసుకునే పురుషార్థాన్ని చేపిస్తున్నారు. जैसे मैं ज्ञान का सागर हूँ वैसे बच्चे भी बने, ये तो मीठे बच्चे जानते हैं सब एक समान नहीं बनेंगे. ఎలాగ జ్ఞాన సాగరుడో అలాగే పిల్లలు కూడా కావాలి. ఇక్కడైతే మధురమైన పిల్లలకి తెలుసు, అందరూ ఒకే సమానంగా కాలేరు. पुरुषार्थ तो हर एक को अपना अपना करना होता. स्कूल में स्टूडेंट तो बहुत पढ़ते परंतु सब एक समान पास विथ ऑनर नहीं होते. పురుషార్థం అయితే ప్రతి ఒక్కరూ వాళ్ళదే చేయాలి. స్కూల్లో స్టూడెంట్ చాలా మంది చదువుకుంటారు, అయితే అందరూ ఒకే సమానంగా ఫస్ట్ క్లాస్లో రాలేరు కదా. फिर भी टीचर पढ़ाई कराते तुम बच्चे भी पुरुषार्थ करते हो. అయితే కూడా టీచర్ చదివిస్తారు, మీరు పిల్లలు కూడా పురుషార్థం చేస్తారు. बाप पूछते तुम क्या बनेंगे, सब कहेंगे हम आए हैं नर से नारायण, నారీ సే లక్ష్మీ బన్నే. బాబా అడుగుతున్నారు, మీరేమయ్యకొచ్చినారు? అందరూ అంటుంటారు, మేము వచ్చినాము నర నుండి నారాయణుడు, నారీని ఇంకా లక్ష్మి కావాలి. वो तो ठीक है परंतु अपनी एक्टिविटी भी देखो ना, बाप भी ऊंच से ऊंच है ना, టీచర్ भी है గురు भी है. అదైతే సరే, అయితే మీ కర్మాన్ని కూడా చూసుకోండి. తండ్రి ఉన్నతంకిన ఉన్నతంగా ఉన్నారు, టీచర్గా కూడా ఉన్నారు, గురువుగా కూడా ఉన్నారు. इस बात को कोई जानते नहीं, तुम बच्चे जानते हो. शिव बाबा हमारा बाप भी है, టీచర్ भी है, సద్గురు भी. ఈ తండ్రి గురించి అయితే ఎవరికి తెలియదు, మీ పిల్లలకి తెలుసు. శివ్ బాబా మనకి తండ్రిగా కూడా ఉన్నారు, టీచర్గాను ఉన్నారు, సద్గురుగాను ఉన్నారు. परंतु वो जैसा है वैसा उनको जानना भी मुश्किल है. बाप को जानेंगे तो टीचर पना भूल जाएगा, फिर गुरु पना भी भूल जाएगा. అయితే వాళ్ళు ఎలా ఉన్నారో ఎట్లున్నారో తెలుసుకునేది చాలా కష్టంగా ఉంటుంది. బాబాని తెలుసుకున్నప్పుడు టీచర్ని మర్చిపోతుంటాము, మళ్ళా గురువుని కూడా మర్చిపోతుంటాము.
रिकॉर्ड में बाबा का बच्चों को रखना होता, रिकॉर्ड किसको कहा जाता? గౌరవం కూడా తండ్రిది పిల్లలు పెట్టుకోవాల్సి పడుతుంది. గౌరవము ఎవరి గురించి మనం పెట్టుకోవాలి? बाप जो पढ़ाते वो अच्छी रीति पढ़ते हैं, गोया रिकॉर्ड रखते. बाप तो बहुत मीठा है. బాబా ఏం చదువుపిస్తున్నారో దాన్ని మంచిగా చదువుకోవాలి, అంటే గౌరవాన్ని ఉంచుకోలాగా. బాబా చాలా మధురంగా ఉన్నారు. अंदर में बहुत खुशी का पारा चढ़ा रखना चाहिए, కాపారి ఖుషి రఖనీ चाहिए. ఆంతర్యంలో చాలా ఖుషిని పెంచుకోవాలి, అనంతమైన ఖుషిని ఉంచుకోవాలి. अरे अपने से पूछे हमको ऐसा खुशी है, बाप समान सब तो रह नहीं सकेंगे. ప్రతి ఒక్కరూ మీతో మీరే అడగండి, మనం ఇలా ఖుషిగా ఉన్నామా? ఒక్క తండ్రి సమానంగా అయితే అందరూ కాలేరు కదా. पढ़ाई में भी वर्स्ट डिफरेंट है, उन वास्ट डिफरेंस है. उन स्कूलों में भी कितना फर्क रहता, वो तो कॉमन टीचर पढ़ाते, ये तो है अनकॉमन. చదువులో ఎంతో వ్యత్యాసం ఉంటుంది, అక్కడ స్కూల్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అదైంది సాధారణమైన టీచర్ చదివించింది, ఇక్కడైతే అన్కామన్ కదా. ऐसा टीचर कोई होता नहीं जिसको ये पता ही नहीं कि निराकार फादर टीचर भी बनते हैं. ఇటువంటి టీచర్ ఎవరికి తెలీదు నిరాకార తండ్రి టీచర్గా అవుతున్నారు. बस श्री कृष्ण का नाम दिया, परंतु उनको पता नहीं कि वो फादर कैसे हो सकता. భలే శ్రీకృష్ణుని ఒక పేరు ఇచ్చిండొచ్చు, అయితే వాడికి తెలీదు తండ్రి వాళ్ళు ఎలాగైతారు. श्रीकृष्ण तो देवता है, यूं तो कृष्ण नाम भी बहुतों का है. శ్రీకృష్ణుడైతే దేవతగా ఉన్నారు, అలా చూస్తే కృష్ణుని ఒక పేరు ఎంతో మందికి ఉంటుంది కదా. परंतु कृष्ण कहने से ही श्री कृष्ण सामने आ जाता, वो तो దేహదారి అయినా. అయితే కృష్ణుడు అన్నప్పుడు కృష్ణుడే ముందు వచ్చేస్తారు, వాళ్ళైతే దేహదారి కదా. तुम जानते हो ये शरीर उनका नहीं है, खुद कहते मैंने लोन लिया. మీకు తెలుసు ఈ శరీరం అయితే వాళ్ళది కాదు, స్వయం అంటున్నారు నేను లోన్ తీసుకుంటాను. ये पहले भी मनुष्य था, अभी भी मनुष्य है, ये भगवान नहीं है. వీళ్ళు ముందు కూడా మనుష్యులుగానే ఉండేవారు, ఇప్పుడు కూడా మనుష్యగానే ఉన్నారు, భగవంతుడైతే కాదు. वो तो एक ही निराकार है, अब तुम बच्चों को कितना राज समझाते. వాళ్ళైతే ఒక నిరాకారం, ఇప్పుడు మీ పిల్లలకి ఎన్ని రహస్యాలు చెప్తున్నారు కదా. परंतु फिर भी फाइनल ही बाप समझना, टीचर समझना, ये अभी हो नहीं सकता, గడి గడి పూజ. అయితే ఫైనల్లా తండ్రిగా తెలుసుకునేది, టీచర్గా తెలుసుకునేది ఇప్పుడైతే కాదు, గడి గడి మర్చిపోతుంటాను. देहदारी तरह बुद्धि चली जाती, फाइनल बा बा टीचर सदगुरु है, ये निश्चय बुद्धि में नहीं है. దేహదారి వైపు బుద్ధి వెళ్తూ ఉంటుంది, ఫైనల్ తండ్రి తండ్రి టీచర్ సద్గురుగా ఉన్నారు, ఈ ఒక నిశ్చయం బుద్ధిలా ఇప్పుడైతే లేదు. अभी तो भूल जाते, स्टूडेंट कभी टीचर को भूलते हैं क्या? హాస్పిటల్ में जो रहते वो तो कभी नहीं भूलते. ఇప్పుడైతే మర్చిపోతాం. స్టూడెంట్ ఎప్పుడైనా టీచర్ని మర్చిపోతారా? హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మర్చిపోరు కదా. जो स्टूडेंट हॉस्टल में रहते उनको पक्का होगा, यहाँ तो वो भी पक्का निश्चय नहीं.
ఏ స్టూడెంట్ హాస్టల్లో ఉంటారో వాళ్ళకైతే పక్కాగా ఉంటుంది. ఇక్కడైతే అది కూడా పక్కాగా నిశ్చయం లేదు. नंबरवार पुरुषार्थ अनुसार हॉस्टल में बैठे हो तो जरूर स्टूडेंट है, परंतु ये पक्का निश्चय नहीं है. जानते हैं सब अपने अपने पुरुषार्थ अनुसार बल पर. నంబర్వార్ పురుషార్థ అనుసారంగా హాస్టల్లో కూర్చొని ఉన్నారు అంటే స్టూడెంటే కదా. అయితే ఈ పక్కా నిశ్చయం లేదు, తెలుసుకున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళొక పురుషార్థం అనుసారంగా పదవిని తీసుకుంటారు. इस पढ़ाई में तो फिर भी कोई बैरिस्टर बनते, इंजीनियर बनते, डॉक्टर बनते, यहाँ तो तुम विश्व के मालिक बन रहे. ఆ చదువులో అయితే కొంతమంది లాయర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, డాక్టర్ అవుతారు. ఇక్కడైతే మీరు విశ్వానికి మాలికులుగా అవుతున్నారు. तो ऐसे स्टूडेंट की बुद्धि कैसी होनी चाहिए, चलन वार्तालाप कैसा अच्छा होना चाहिए. ఇటువంటి స్టూడెంట్ ఒక బుద్ధి ఎలా ఉండాలి, నడత మాట ఎలాగ మంచి ఉండాలి కదా. बाप समझाते बच्चे तुमको कभी रोना नहीं, तुम विश्व के मालिक बनते हो, है उसे नहीं मचानी चाहिए. బాబా తెలిపిస్తున్నారు, పిల్లలారా మీరెప్పుడు కూడా ఏడీకూడదు, విశ్వానికి మాలికలైతున్నారు, అయ్యో అనేసి ఎప్పుడు శబ్దాన్ని తీయకూడదు. ఐ ఉసే మచానా ఏ హై హైయెస్ట్ రోనా, బాప్ తో कहते जिस रोया तिन कोया, विश्व की ऊंचते ऊंच बादशाही गवाकर बैठते. అరే అనేది ఇది కూడా చాలా ఉన్నతమైన ఏడుపు. బాబా అంటున్నారు, ఎవరు ఏడుస్తారో వాళ్ళు అన్నీ పాగొట్టుకుంటారు. విశ్వం ఒక ఉన్నతమైన రాజ్య భాగ్యాన్ని పాగొట్టుకుంటారు. कहते तो है हम नर से नारायण बनने आए, परंतु चलन कहा नंबरवार पुरुषार्थ अनुसार सपुरुषार्थ कर. అంటుంటారు, మేము నర నుండి నారాయణగా అయ్యేకి వచ్చినాము. అయితే నడత ఎక్కడుంది? నంబర్వార్ పురుషార్థ అనుసారంగా అందరూ పురుషార్థం చేస్తుంటారు. कोई तो अच्छी रीति पास हो स्कॉलरशिप ले लेते, कोई ना पास होते नंबरवार तो होते. కొంతమంది మంచిగా పాస్ అయ్యి స్కాలర్షిప్ తీసుకుంటారు, కొందరు ఫెయిల్ అవుతారు, నంబర్వార్ అయితే అవుతారు కదా. तुम्हारे में भी कोई तो पढ़ते कोई पढ़ते भी नहीं, जैसे गावड़ी वालों को पढ़ना अच्छा नहीं लगता. మీలో కూడా కొంతమంది చదువుకుంటారు, కొంతమంది చదువుకోరు. పల్లి వాళ్ళు మంచిగా చదువుకోరు కదా. घास काटने के लिए बोलो तो खुशी से जाएंगे, उसमें स्वतंत्र लाइफ समझते हैं. గడ్డి కోసేదాన్ని చెప్తే చాలా ఖుషీగా వెళ్తారు, అందులో స్వతంత్రం ఒక జీవితం అనుకుంటారు. पढ़ना बंधन समझते ऐसे भी बहुत होते, साहूकारों में जमींदार लोग भी कम नहीं होते. చదువుకునేది బంధనం అనుకుంటారు, వీళ్ళకి ఎంతో మంది ఉన్నారు. ధనవంతుల్లా కూడా జమీందారులు తక్కువేమీ లేదు. तो अपने को इंडिपेंडेंट बड़ा खुशी में समझते, नौकरी नाम तो नहीं है ना. వాళ్ళని వాళ్ళు ఇండిపెండెంట్ చాలా ఖుషీగా ఉన్నామనుకుంటారు, పని అనే పేరే ఉండదు కదా. ऑफिसरी आदि में तो मनुष्य नौकरी करते, अभी तुम बच्चों को बाबा पढ़ाते विश्व का मालिक बनाने. ఆఫీసర్ అయ్యి మానవుడు పని చేస్తుంటారు, ఇప్పుడు మీరు పిల్లలు తండ్రి ద్వారా చదువుకొని విశ్వానికి మాలికలవుతున్నారు. नौकरी के लिए नहीं पढ़ाते, तुम तो इस पढ़ाई से विश्व का मालिक बनने वाले हो. పని కోసం చదివిస్తారు,
మీరు ఇక్కడ విశ్వానికి మాలికలుగా అయ్యేదానికి చదువుకుంటున్నారు. बड़ी ऊंची पढ़ाई ठहरी तुम तो विश्व के मालिक बिल्कुल इंडिपेंडेंट बन जाते. చాలా ఉన్నతమైన చదువు ఇది. మీరైతే విశ్వానికి మాలికలు బిల్కుల్ ఇండిపెండెంట్గా అయిపోతారు. बाप कितना सिंपल है, एक ही पढ़ाई है जिससे तुम इतने ऊंच महाराजा महाराणी बनते हो तो भी पवित्र. మాట అయితే ఎంత సింపుల్గా ఉంది. ఇక్కడ ఒకే చదువు, దీని నుండి మీరు ఇంత ఉన్నతమైన మహారాజా మహారాణిగా అవుతారు, అది కూడా పవిత్రతతో. तुम तो कहते हो कोई भी धर्म वाला हो आकर पढ़े समझेंगे ये पढ़ाई तो बहुत ऊंची है. మీరంటుంటారు ఈ ఒక చదువు ఏ ధర్మం వాళ్ళకు కావాల్సింటే కూడా చదువుకోవచ్చు, ఎందుకంటే మీకు తెలుసు ఈ చదువు చాలా ఉన్నతంగా ఉంది. विश्व के मालिक बनते हो ये तो बाबा पढ़ाते, तुम्हारी अब बुद्धि कितनी विशाल बनती. విశ్వానికి మాలికలు అవుతున్నారు, ఇదైతే బాబా చదువుపిస్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధి ఎంత విశాలంగా అవుతా ఉంది కదా. हद की बुद्धि से बेहद की बुद्धि में आए हो, नंबरवार पुरुषार्थ अनुसार कितनी खुशी रहती हम सब औरों को विश्व का मालिक बने. హద్దు బుద్ధిని ఇంకా అనంతమైన బుద్ధి వైపు వెళ్తారు. నంబర్వార్ పురుషార్థ అనుసారం. कितनी खुशी रहती हम सब औरों को विश्व का मालिक बनावे. ఎంత ఖుషి ఉంటుంది, మనము అందరినీ విశ్వానికి మాలికలుగా చేయాలి. वास्तव में नौकरी तो बल वहाँ भी होता, दास दासिया नौकर आदि तो चाहिए ना. వాస్తవంలో పనివాళ్ళు అక్కడ కూడా ఉంటారు, దాసు దాసీలు పనివాళ్ళు అందరూ అవసరమే కదా. पढ़े के आगे अनपढ़े बारी दोएंगे, इसलिए बाबा कहते अच्छी रीति पढ़ो तो तुम सब ये बन सकते हो. ఎవరు చదువుకున్నారో వాళ్ళ ముందు చదువుకోకున్నోళ్ళు పని చేస్తుంటారు. అందుకే బాబా అంటారు మంచిగా చదువుకోండి, అప్పుడు మీరు కూడా ఇలాగే అవుతారు. कहते भी हैं हम ये बनेंगे परंतु पढ़ेंगे नहीं तो क्या बनेंगे. అంటుంటారు మేము ఇలాగైతాము, చదువుకోలేదు అంటే ఏమవుతారు. नहीं पढ़ते तो फिर बाबा को इतना रिकॉर्ड से याद नहीं करते. बाप कहते जितना तुम याद करेंगे तो तुम्हारे विकर्म विनाश. చదువుకోలేదు అంటే తండ్రికి అంత గౌరవాన్ని ఇస్తూ స్మృతి చేయలేదు. బాబా అంటుంటారు ఎంత మీరు స్మృతి చేస్తారో అంత వికర్మాలు विनाशनम है. बच्चे कहते बाबा जैसे आप चलाओ बाप भी मत इन द्वारा ही देंगे न, परंतु इनकी मत भी लेते नहीं, फिर भी पुरानी सड़ी हुई मनुष्य मत पर ही चलते हैं. పిల్లలు అంటుంటారు బాబా ఎలా మీరు చెప్తే అలాగా నడుస్తుంటాము. బాబా ఒక మతము ఈ వీళ్ళ ద్వారా ఇస్తారు కదా, అయితే వీళ్ళు ఒక మతాన్ని కూడా తీసుకోరు. పాత మనుషులు చెడపైండే మనుషులు ఒక మతం అనుసారంగా నడుస్తుంటారు. देखते भी है शिव बाबा इस रथ द्वारा मत देते, फिर भी अपनी मत पर चलते, जिसको पाई पैसे की कौड़ी जैसे मत कहे उस मत पर चलते हैं. చూస్తుంటారు శివ్ బాబా వీళ్ళ ద్వారా మతాన్ని ఇస్తున్నారు, అయితే కూడా తన మతాన్ని ఇడిసి నయా పైసా పనికొచ్చే మతం అనుసారంగా నడుస్తుంటారు. रावण के मत पर चलते चलते इस समय कौड़ी मिसाल बन गए. अब राम शिव बाबा मत देते हैं.
రావణుడు ఒక మతం అనుసారంగా నడుస్తూ నడుస్తూ ఈ సమయము గవ్వ సమానంగా అయిపోయినారు. ఇప్పుడు రాముడు శివబాబా మతాన్ని ఇస్తున్నారు కదా. निश्चय में ही विजय है, इसमें कभी नुकसान नहीं होगा, नुकसान को भी फायदे में बदल दे. నిశ్చయంగానే విజయం ఉంది, దీంట్లో ఎప్పుడు కూడా లాస్ ఉండదు. లాస్ ఉంటే కూడా బాబా దాన్ని లాభంగా పరివర్తన చేసేస్తారు. परंतु निश्चय बुद्धि वालों को संशय बुद्धि वाले अंदर गुटका खाते रहेंगे. అయితే నిశ్చయ బుద్ధి వాళ్ళు సంశయ బుద్ధి వాళ్ళ ముందు మింగుతూ వస్తుంటారు. निश्चय बुद्धि वालों को कभी गुटका कभी गाटा पड़ नहीं सकता. बाबा खुद गारंटी करते श्रीमत पर चलने से कभी अकल्याण हो नहीं सकता. నిశ్చయ బుద్ధి వాళ్ళు ఎప్పుడు కూడా మింగేది కానీ ఎటువంటి ఇబ్బందిలా పడరు. బాబా స్వయం గ్యారంటీ ఇస్తున్నారు, శ్రీమత అనుసారంగా నడుస్తున్నప్పుడు ఎప్పుడూ అకల్యాణము జరగదు. మనుష్య మత్ కో దేహదారీ కి మత్ కహా జాతా, యహ తో హై హీ మనుష్య మతన. మనుషులొక మతానికి దేహదారీ మతం అంటారు, ఇక్కడైతే ఉండేదే మనుష్య మతం కదా. गाया में जाता मनुष्य मत, ईश्वरीय मत और दैवी मत. अब तुम्हें ईश्वरीय मत मिलती है जिससे तुम मनुष्य से देवता बनते हो. మనుషులొక మతానికి దేహదారి మతం అంటారు, ఇక్కడైతే మీరు చూసేది మనుష్యుల మతం. గాయనం కూడా ఉంది, మానవునొక మతము, ఈశ్వరీయ మతము మరియు దైవీ మతము. ఇప్పుడు మీరు ఈశ్వరీయ మతాన్ని తీసుకున్నారు, దీని నుండి మనుషుల్ని ఇంకా దేవతలైతారు. फिर वहां तो स्वर्ग में तुम सुख ही पाते हो, कोई दुख की बात नहीं, वो भी स्थायी सुख हो जाता. మళ్ళా స్వర్గంలా మీరు ఎల్లప్పుడూ సుఖాన్ని పొందుతారు, ఎటువంటి దుఃఖం అనే మాటే ఉండదు, అది కూడా స్థిరమైన సుఖాన్ని పొందుతారు. ये समय तुमको फीलिंग में लाना होता है. భవిష్యకి ఫీలింగ్ ఆతి, ఇప్పుడు మీరు ఈ అనుభూతిని చేసుకోవాలి. భవిష్యత్తు ఒక అనుభూతి కలుగుతుందా? अभी ये है पुरुषोत्तम संगम युग, जबकि श्रीमत मिलता है. बाबा कहते मैं कलब 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 के संगम पर आता हूँ, उसको तुम जानते. ఇప్పుడు ఇదైంది పురుషోత్తమ సంగమేమో, ఎందుకంటే శ్రీమతం దొరుకుతుంది కదా. బాబా అంటున్నారు, నేను కల్పకల్పము కల్పమొక సంగమయుగంలో వస్తాను, దాన్నైతే తెలుసుకున్నారు కదా. उनके मत पर तुम चलते हो, बाबा कहते बच्चे गृहस्थ व्यवहार में बल रहो. कौन कहता तुम कपड़े आदि बदली करो, बल कुछ भी पहनो. వాళ్ళొక మతం అనుసారంగా నడియారు. బాబా అంటున్నారు, పిల్లలారా గృహస్థ వ్యవహారంలా బలి ఉండండి. ఎవరు చెప్తారు మీకు ఇటువంటి డ్రెస్ వేసుకోండి అని? ఏం కావాలో అది వేసుకోండి. बहुत उनसे कनेक्शन में आना पड़ता, रंगीन कपड़ों के लिए कोई मना नहीं है. ఎంతో మంది కనెక్షన్లో రావాల్సి పడుతుంది. కలర్ డ్రెస్కి బాబా ఎప్పుడు వద్దు అని చెప్పారు. कोई भी कपड़ा पहनो, इनसे कोई ताल्लुक नहीं. बाबा कहते देह सहित देह के सब संबंध छोड़ो. ఏది కావాలో ఆ డ్రెస్ వేసుకోండి, దీనికి ఏమి సంబంధం లేదు. బాబా అంటుంటారు, దేహ సహితంగా దేహం అనే అన్ని సంబంధాలు వదులుకోండి. बाकी पहनो सबको, सिर्फ अपने को आत्मा समझ बाबा को याद करो, ये पक्का निश्चय. బాకీ అన్నీ వేసుకోండి, మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తు చేసుకొని తండ్రిని స్మృతి చేయండి, ఈ పక్కా నిశ్చయం చేసుకోండి. ये भी जानते हो आत्मा ही पतित और पावन बनती,
महात्मा को भी महान आत्मा कहेंगे, महान परमात्मा नहीं कहेंगे, कहना भी शोभता नहीं. ఇదైతే తెలుసో ఆత్మనే పతితులుగా మరియు పావనంగా అవుతుంది. మహాత్మల్ని మహాత్మలే అని చెప్పాలి, మహాన్ పరమాత్మ అని చెప్పలేం కదా, చెప్పేది కూడా శోభించదు కదా. कितने अच्छे पॉइंट्स है समझने के. सदगुरु सर्व को सद्गति देने वाला, तो बाप एक ही है, वहाँ कभी अकाले मृत्यु होती नहीं. ఎంత మంచి పాయింట్స్ ఉంది అర్థం చేసుకుని. సద్గురు సర్వలికి సద్గతిని ఇచ్చేవాళ్ళు ఒక తండ్రి, అక్కడ ఎప్పుడు కూడా అకాలి మృత్యు జరగదు. अभी तुम बच्चे समझते हो बाबा हमको फिर से ऐसे देवता बना, आगे ये बुद्धि में नहीं था. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, బాబా మనకి మళ్ళా ఇటువంటి దేవతలుగా చేస్తున్నారు, ముందు ఇటువంటి బుద్ధి ఉండేది కాదు. कल्प की आयु कितना है ये भी नहीं जानते थे, अभी तो सारी स्मृति आई है ना. కల్పం ఒక ఆయుష్ ఎంత ఉండేది ఇది కూడా తెలిసేది కాదు, ఇప్పుడైతే మొత్తం గుర్తుకొచ్చింది కదా. ये भी बच्चे समझते आत्मा को ही पाप आत्मा पुण्य आत्मा कहा जाता, पाप परमात्मा कभी नहीं कहा जाता. ఇది కూడా పిల్లలు తెలుసు, ఆత్మానికే పాపాత్మ పుణ్యాత్మ అంటాం, పాప పరమాత్మని ఎప్పుడూ చెప్పలేము. फिर कोई कहे परमात्मा सर्वव्यापी है तो भी कितनी बेसमझी है, ये बाबा ही बड़ समझाते. ఎవరైనా అన్నారనుకోండి పరమాత్మ సర్వవ్యాపి, ఇది కూడా ఎంత తెలివి లేకుండా ఉన్న విషయం కదా. ఇవన్నీ కూడా బాబాని కూర్చొని చెప్తున్నారు. अभी तुम जानते हो 5000 वर्ष के बाद पाप आत्माओं को पुण्य आत्मा बाबा ही बना दे, एक को नहीं सब बच्चों को बना. ఇప్పుడు మీకు అర్థమైంది, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పాపాత్మల్ని పుణ్యాత్మలుగా బాబాని తయారు చేస్తారు. ఒకరికి కాదు, అన్ని పిల్లల్ని తయారు చేస్తారు. बाबा कहते तुम बच्चों को बनाने वाला मैं ही बेहद का बाप हूं, जरूर बच्चों को बेहद का सुख दूंगा, सत्युग में होती है पवित्र आत्माएं. బాబా అంటున్నారు, మీ పిల్లల్ని తయారు చేసేది కూడా అనంతమైన తండ్రి నేనే. ఖచ్చితంగా పిల్లల్ని అనంతమైన సుఖాన్ని ఇస్తాను. సత్యుగంలా ఉండేది పవిత్ర ఆత్మను. रावण पर जीत पाने से तुम पुण्य आत्मा बन जाते हो, तुम फील करते हो माया कितना विघ्न डालते हैं. రావణుల పైన విజయాన్ని పొందినప్పుడు మీరు పుణ్యాత్మలుగా అవుతారు. మీరే అనుభవం చేస్తారు, మాయ ఎన్ని విఘ్నాలు ఇస్తుంది కదా. एकदम नाक में दम कर देती, तुम समझते हो माया से युद्ध कैसे चलती. ఏకదం ముక్కు పట్టుకొని శ్వాసం తీసుకునే లేకుండా చేస్తుంది. మీకు అర్థమవుతుంది మాయాతో యుద్ధం ఎలా నడుస్తుంది. उन्होंने फिर कौरव और पांडवों की युद्ध लश्कर आदि क्या क्या भेंट दिखाया, इस युद्ध का किसको पता नहीं, ये गुप्त है. అక్కడైతే వాళ్ళు కౌరవులు మరియు పాండవుల యుద్ధం పెద్ద సంఖ్య చూపించినారు. యుద్ధము, ఈ యుద్ధం గురించి ఎవరికి తెలియదు, ఇది గుప్తంగా ఉంది. इसको तुम जानते हो माया से हम आत्माओं को युद्ध करनी है. बाबा कहते सबसे बड़ा तुम्हारा दुश्मन ही एक काम है, योग बल से तुम इस पर विजय पाते हो. మాయతో మన ఆత్మలో ఒక యుద్ధం జరుగుతా ఉంది. బాబా అంటున్నారు, అన్నిటికీ నా పెద్ద దుష్మన్ కామం. యోగ బలం ద్వారా మనం దీనిపైన విజయాన్ని పొందుతాము. योग बल का अर्थ भी कोई नहीं समझते, जो सतो प्रधान थे वही तमो प्रधान बने. बाप खुद कहते बहुत जन्मों के अंत में मैं इनमें प्रवेश करता हूं, वही तमो प्रधान बना है तत्व.
యోగ బలం అర్థం కూడా ఎవరికీ తెలియదు. ఎవరు సతో ప్రధానంగా ఉండేవాళ్ళు వాళ్ళే ఇప్పుడు తమో ప్రధానంగా అయినారు. బాబా స్వయం అంటున్నారు, ఎన్నో జన్మాలొక అంతింలా నేను ఈతను ప్రవేశిస్తాను. వాళ్ళే తమో ప్రధానమైనారు. తతత్వం అంటే అందరూ అలాగే. बाबा एक को तोड़े ही कहेंगे, नंबरवार सबको कहेंगे ना. नंबरवार कौन कौन है यहाँ तुमको पता पड़ता. బాబా ఒకరికి చెప్తారేమి, నంబర్ వార్ అందరికీ చెప్తుంటారు. నంబర్ వార్ ఎవరు ఇదైతే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. आगे चल तुमको बहुत पता पड़ेगा, माला का तुमको साक्षात्कार कराएं. ఇంకా ముందు వెళ్తూ మీకు అన్నీ తెలిసిపోతుంది. మాల గురించి మీకు సాక్షాత్కారం చేసిస్తాము. स्कूल में जब ट्रांसफर होते तो सब मालूम पड़ जाता है, रिजल्ट सारे निकल आती है. స్కూల్లో ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతామో అప్పుడు అన్నీ తెలిసిపోతుంది. రిజల్ట్ మొత్తము బయటికి వస్తుంది కదా. बाबा ने बच्चों से पूछा, तुम्हारे इम्तिहान के पेपर कहाँ से आते. बोली, लंदन से. सब तुम्हारे पेपर्स कहाँ से निकलती. ऊपर से. तुम्हारा पेपर ऊपर से आएगा. బాబా పిల్లలతో అడిగినారు, మీ ఒక ఎగ్జామ్ పేపర్ ఎక్కడి ఇంకా వస్తుంది. ఒకరు చెప్తున్నారు లండన్ ఇంకా. ఇప్పుడు మీ పేపర్స్ ఎక్కడి ఇంకా వస్తూ ఉంది, పైన. మీ ఒక పేపర్స్ పైన ఇంకా వస్తుంది. सब साक्षात्कार करेंगे, कैसे वंडरफुल पढ़ाई है, कौन पढ़ाते किसको पता नहीं. అన్ని సాక్షాత్కారం కలుగుతుంది. ఎంత వండర్ఫుల్ చదువు కదా. ఎవరు చదివిస్తారు ఎవరికి తెలియదు. श्री कृष्ण भगवान वाच कह देते, पढ़ाई में सब नंबरवार है तो खुशी भी नंबरवार होगी. శ్రీకృష్ణ భగవాన్ వాచ్ అంటుంటారు, చదువు అయితే అందరూ నంబర్ వార్గా ఉన్నారు, అలాగే ఖుషీలా కూడా నంబర్ వార్గా ఉన్నారు. ये जो गायन है अतीन्द्रिय सुख गोप गोपी से पूछो, ये पिछाड़ी की बात है. ఈ ఒక గాయనం ఉంది, అతీంద్రియ సుఖాన్ని గోప గోపీలతో అడగండి అంటారు. ఇది అంతిమ విషయము. बाबा ने समझाया, बल बाबा जानते ये बच्चे कभी गिरने वाले नहीं, परंतु फिर भी पता नहीं क्या होता है, पढ़ाई ही नहीं पढ़ते, तकदीर में नहीं. బాబా చెప్పినారు, భలే బాబా తెలుసు ఈ పిల్లలు ఎప్పుడు పడిపోరు, అయితే తెలీదు ఎందుకో ఈ చదువురు అదృష్టంలా లేదేమో. తోడా ही उसको कहा जाता कि जाकर अपना घर बसाओ. उस दुनिया में तो जट चले जाएंगे, कहाँ से निकल कहाँ चले जाएंगे. కొద్దిగా అన్నారనుకోండి, వెళ్ళి మీ ఇల్లు మీరు సర్దుకోండి, తొందరగా వెళ్ళిపోతారు, ఎక్కడి నుండి ఎక్కడో వెళ్ళిపోతారు. अपनी चलन बोलना करना ऐसे होता, समझते हमको अगर इतना मिले तो हम जाकर हलक रहे. వాళ్ళొక నడత మాట చేసేది అన్నీ ఇలాగే ఉంటుంది. అనుకుంటారు మాకి కొద్దిగా దొరికితే చాలు, మేము వెళ్ళి విడిగా ఉంటాము. चलन से समझा जाता, इसका मतलब निश्चय नहीं, लाचारी बैठे हैं. बहुत है जो ज्ञान का गा भी नहीं जानते, कभी बैठे भी नहीं, माया पढ़ने नहीं देती. నడత అన్నీ చెప్పేస్తుంది, దాని అర్థము నిశ్చయం లేదు, ఏంటో కూర్చోవాలి కూర్చుంటున్నారు. ఎంతోమందికి జ్ఞానం అనే గా కూడా రాదు, అంటే ఒక శబ్దం కూడా కాదు, ఎప్పుడు కూర్చోరు, మాయా చదివేదానికి వదలదు. ऐसे सब सेंटर पर है, कभी पढ़ने आते नहीं, वंडर है कितनी ऊंची ज्ञान है, बाप पढ़ाते हैं. ఇలాగా అన్ని సెంటర్స్లా ఉన్నారు, ఎప్పుడు చదివేదానికి రారు, వండర్ కదా, ఎంత ఉన్నతమైన జ్ఞానం కదా. भगवान पढ़ाते, बाबा कहे ये काम ना करो, मानेंगे नहीं, जरूर उल्टा काम करके ही दिखाते.
భగవంతుడే చదువుపిస్తున్నారు. బాబా అంటారు ఈ పని చేయొద్దండి అంటే ఒప్పుకోరు. ఖచ్చితంగా ఉల్టా పని చేసి చూపిస్తారు. राजधानी स्थापन हो रही है, इसमें तो हर प्रकार की चाय ऊपर से लेकर के नीचे तक सब बनते हैं. రాజధాని స్థాపన అవుతా ఉంది. దీంట్లో అన్ని రకాలుగా అందరూ కావాలి. పైన నుండి కింద వరకు అందరూ అవుతారు కదా. मर्तबे में फर्क तो रहता है, यह भी नंबरवार मर्तबे है. పదవీలో అయితే వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ కూడా నంబర్వార్ పదవి ఉంటుంది. सिर्फ फर्क क्या है, वहां आयु बड़ी और सुख रहता, यहाँ आयु छोटी और दुख है. వ్యత్యాసం ఏమంటే అక్కడ మన ఆయుష్ పెద్దగా సుఖంగా ఉంటాం, ఇక్కడ చిన్నగా ఆయుష్ దుఃఖంగా ఉంటాం. बच्चों की बुद्धि में ये वंडरफुल बातें है, कैसा ये ड्रामा बना है ना. పిల్లల ఒక బుద్ధిలో వండర్ఫుల్ అయిన విషయాలు ఉంటాయి. ఎలాగ ఈ డ్రామా తయారైంది కదా. फिर कलब कलब हम वही पाठ बजाएंगे, कलब कलब बजाते ही रहे. తర్వాత కల్పకల్పం ఇదే పాటు మనం అభినయిస్తూ ఉంటాము, పాటు చేస్తూ ఉంటాము. इतनी छोटी सी आत्मा में कितना पार्ट बना है, वही फीचर्स वही एक्टिविटी, ये सृष्टि का चक्र फिरता है. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండుగా ఉంది. అదే ముఖచరణ, అదే కర్మాలు, సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. बनी बनाई बन रही ये चक्र फिर भी रिपीट होगा. सतो प्रधान सतो रजो तमो में आएंगे, इसमें मूंझने की बात. చేసి చేసిలేదు ఈ చక్రము పునరావర్తన అవుతూ ఉంటుంది. సతో ప్రధానము సతో రజో తమోన వస్తాం. దీంట్లో మనం కన్ఫ్యూజ్ అయ్యే మాటే లేదు. अच्छा, अपने को आत्मा समझते हो, आत्मा का बाप शिव बाबा है, ये तो समझते हो ना. మంచిది, మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకుంటారా? ఆత్మానికి తండ్రి శివ బాబా ఇదైతే అర్థం చేసుకుంటారా? जो सतो प्रधान बनते वही फिर तमो प्रधान बनते, फिर बाबा को याद करो तो सतो प्रधान बन जाएंगे, ये तो अच्छा है ना. ఎవరు సతో ప్రధానంగా ఉంటే వాళ్ళే తమో ప్రధానంగా అవుతారు. తర్వాత బాబా ఒక స్మృతి ద్వారా సతో ప్రధానంగా అవుతారు. ఇదైతే మంచిదే కదా. बस यहाँ तक ही ठहरा देना, बोलो बेहद का बाप ये सृष्टि का वर्षा देते वही पतत पावन है. ఇక్కడికే ఆగాలి. చెప్పండి, అనంతమైన తండ్రి స్వర్గముఖ వారసత్వాన్ని ఇస్తారు, వాళ్ళే పతిత పావనలు. बाप नॉलेज देते, इसमें शास्त्रों आदि की बात नहीं, शास्त्र शुरू में कहाँ से आए. బాబా జ్ఞానవంతులు, దీంట్లో శాస్త్రాలొక మాటే లేదు. శాస్త్రాలొక ఆరంభము ఎక్కడి ఇంకా వస్తుంది. यहाँ तो जब बहुत हो जाते तब बाद में बैठ शास्त्र बनाते, సత్యుగ్ में శాస్త్ర होते. ఎప్పుడు ఇక్కడ చాలా మంది అయిపోతారో అప్పుడు తర్వాత కూర్చొని శాస్త్రాలు తయారు చేస్తారు. సత్యుగంలో శాస్త్రాలే ఉండదు. परंपरा तो कोई चीज होती नहीं, नाम रूप तो बदल जाएगा. పరంపర ఏ వస్తువు ఉండదు, పేరు రూపము అన్ని పరివర్తన చెందుతూ ఉంటుంది. अच्छा, मीठी मीठी सिखला दे बच्चों प्रति. माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఈ రోజు ధారణ కొరకు మొట్టమొదలు कभी भी है उसे नहीं मचाना, बुद्धि में रहे हम विश्व का मालिक बनने वाले हैं. ఎప్పుడు కూడా అయ్యో అనే శబ్దాన్ని చెప్పద్దండి. బుద్ధిలో ఉంచుకోండి, మనం విశ్వానికి మాలికలుగా అవుతున్నాము.
हमारी चलन वार्ताला बहुत अच्छा होना चाहिए, कभी भी रोना नहीं. మన ఒక నడత, మన ఒక వార్తాలాపం చాలా మంచిగా ఉండాలి, ఎప్పుడు కూడా ఏడీకూడదు. రెండోది, निश्चय बुद्धि बन एक बाबा की मत पर चलते रहना, कभी मूंझना व घबरा गुटका नहीं खाना. నిశ్చయ బుద్ధిగా ఉంటూ ఒక బాబా మతం అనుసారంగా నడుస్తూ ఉండాలి. ఎప్పుడే కాదు కన్ఫ్యూజ్ అయ్యేది కానీ ఇరుక్కోపోయేది కానీ చేయకూడదు. निश्चय में ही विजय है, इसलिए अपनी पाई पैसे की मत पर नहीं चलो. నిశ్చయంలోనూ విజయం ఉంది, అందుకే ఒక నయ్యా పైసా మతం అనుసారంగా నడియొద్దండి. ఈరోజు వస్తాను. किसी भी परिस्थिति में फुल स्टॉप लगाकर स्वयं को परिवर्तन करने वाले सर्व की दुआओं के पात्र. ఏదే ఒక పరిస్థితిలో ఫుల్ స్టాప్ ఉంచుతూ స్వయంని పరివర్తన చేసుకునేవాళ్ళు సర్వల ఆశీర్వాదానికి పాత్రధారి భవ. किसी भी परिस्थिति में फुल स्टॉप तब लग सकते हैं जब बुद्धि बिंदु रूप बाप और बिंदु स्वरूप आत्मा दोनों की स्मृति. कंट्रोलिंग पवर. ఏదే ఒక పరిస్థితిలో ఫుల్ స్టాప్ అప్పుడే మనం ఉంచగలము ఎప్పుడు బిందు స్వరూపమైన తండ్రి మరియు బిందు స్వరూపమైన ఆత్మ రెండిటిని గుర్తు చేసుకున్నప్పుడు, కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పుడు. जो बच्चे किसी भी परिस्थिति में स्वयं को परिवर्तन कर फुल स्टॉप लगाने में स्वयं को पहले ऑफर करते हैं, वो दूसरों के पात्र बन जाते हैं. ఏ పిల్లలు ఎటువంటి పరిస్థితిలో కూడా స్వయంని పరివర్తన చేసుకొని ఫుల్ స్టాప్ ఉంచుతారు, స్వయము నేను ముందు అని ఆఫర్ చేస్తారు, వాళ్ళు ఆశీర్వాదానికి పాత్రలవుతారు. उन्हें स्वयं को स्वयं में दुआएं अर्थात खुशी मिलती, बाप द्वारा और ब्राह्मण परिवार द्वारा भी दुआएं मिलती. వాళ్ళకి స్వయంతో ఆశీర్వాదాలు మరియు ఖుషి దొరుకుతుంది. తండ్రి ద్వారా మరియు బ్రాహ్మణ పరివారం ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తుంది. స్లోగన్ ఏంటి? जो संकल्प करते हो उसे बीच बीच में दृढ़ता का टप्पा लगाओ तो విజయీ బన్ జాయేంగే. ఏ సంకల్పాన్ని చేస్తారో దాని మధ్యలో దృఢత అనే ముద్ర వేస్తూ ఉండాలి, అప్పుడు విజయులు అవుతారు. ఓం శాంతి.